అధికారంలో ఉన్నప్పుడు జగన్ తన ఇష్టారాజ్యంగా వ్యవహరించి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ప్యాలెస్లు నిర్మించుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. ఎటువంటి అనుమతులు లేకుండా వైసీపీ కార్యాలయాలను నిర్మించుకునేందుకు కోట్ల రూపాయలను వినియోగించారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 చోట్ల ప్యాలెస్లను నిర్మించేందుకు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, అనుమతులు లేని భవనాలను ఇప్పుడిప్పుడు కూల్చేస్తున్నారని, మిగిలిన వాటి కూడా నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. జగన్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు లాగుతున్నామంటున్న చినరాజప్పతో మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలు అయితే 26 కార్యాలయాలు ఎటువంటి అనుమతులు లేకుండా కట్టడాలు చేసినట్లుగా అయితే కనుక టీడీపీ ప్రభుత్వం అయితే ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేసింది. స్థానికంగా ఉన్న స్థానిక సంస్థలు అయితే ఈ కార్యాలయ సంబంధించిన ఆ పార్టీ వైసీపీకి సంబంధించిన అధ్యక్షులకి అయితే నోటీసులు ఇచ్చారు. మీరు అక్రమంగా వీటిని కడుతున్నారు కాబట్టి మీరు వారం రోజుల్లో దీనికి సంబంధించి మీరు సమాచారం ఇవ్వండి, దీనికి ఎందుకు కోల్చకూడదు అని కాకినాడ మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపల్ అధికారులు కూడా కాకినాడ కురసాల కన్నబాబు కూడా ఆ నోటీస్ జారీ చేయడం జరిగింది. అసలు దీనికి సంబంధించి అసలు ఇది ఎంతవరకు సబబు, ఇది నిబంధనలకు అనుగుణంగానే జరుగుతుందా, అసలు ఏంటి దీని మీద అయితే కనుక మాజీ ఉప ముఖ్యమంత్రి అలాగే ప్రస్తుత పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అయితే మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ వైసీపీ కార్యాలయాలకు సంబంధించి నోటీసులు ఇచ్చారు, దీనికి సంబంధించి అసలు ఏంటి పరిస్థితి? పొలిటికల్ పార్టీస్కి గవర్నమెంట్ ద్వారా సైట్ ఇచ్చే అధికారం ఉంది, గవర్నమెంట్కి ఉంది. ఇచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏదైనా సైటు సెలెక్ట్ చేసుకుని అది ఎవరికి ఇబ్బంది లేకుండా సైట్ సెలెక్ట్ చేసుకుని మన అప్లికేషన్ పెట్టుకోవాల్సిన బాధ్యత. పెట్టుకున్న తర్వాత క్యాబినెట్లో కూడా వెళ్ళాలి. అది క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్న తర్వాత అప్పుడు కార్యాలయం కట్టుకునే నిర్మాణం జరగాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా రాజ్యం నాది, ఒక రాజు నేను, నా మాట ఏదైతే అన్నదో ఆ మాట చెల్లాలన్న ఆలోచనతోటి రాజధానిలో ఒక ఆఫీస్ కానీ 16 ఆఫీసులు జిల్లాల్లో కానీ మరి కట్టే పదిలో ఇంకా క్యాబినెట్ మీటింగు లేదు, సెలక్షన్ లేదు, గవర్నమెంట్ నుంచి లేదు. మొత్తం సైట్ దొరికితే చాలు ఆ సైట్లో ఆఫీస్ కట్టి పోవటం జరిగింది. అది ప్రాసెస్లోకి వెళ్తే ఈ బాధ లేదు, ప్రాసెస్లో లేదు కనుక ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇది నోటీసులు ఇచ్చింది, కోలుకొట్టమని చెప్పి ఇప్పటికే రాజధానిలో కోలుకొట్టింది. కన్వై కూడా నోటీసులు ఇచ్చింది. ఎందుకంటే దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత క్యాబినెట్లో పెట్టుకుని ఇవన్నీ చేయవలసిన బాధ్యత. ఇవన్నీ జరగకుండానే ఈ తతంత్రం అంతా జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా అలాగే భూ కబ్జాలు చాలా జరిగినాయి. అలాగే పార్టీ కార్యాలయం పేరుతోటి కొంత కోట్లాది రూపాయలు వాల్యూ చేసే భూమిని కూడా జరిగింది. నేను రాజధానిలో జరిగిన సంఘటన అదే, కోట్లాది రూపాయలు వాల్యూ చేసే భూమిని పార్టీ ఆఫీస్ కింద దత్తత చేసుకుని ఇలా తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఒక తతంత్రం కింద ఈ పార్టీ చేసింది. దాని అన్నీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రజల ఆస్తులను రక్షించే బాధ్యతలో భాగంగా అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసి ఏది పర్మిషన్ ఉన్నాయి, ఏది పర్మిషన్ లేదు, ఏది క్యాబినెట్కి వెళ్ళింది, ఏది క్యాబినెట్కి వెళ్ళలేదు అన్నీ కూడా పరీక్షించి దాన్ని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు గతంలో అయితే కనుక వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చేశారు. ఈ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యాలయాలను కూల్చేస్తున్నారని చెప్పేసి వైసీపీ నేతలు అయితే అంటున్నారు. ఇప్పుడు ప్రజావేదిక పర్మిషన్ ఇచ్చింది, గవర్నమెంట్ నిధులు ఇచ్చాడు, ఒకటి ఇప్పుడు ప్రజావేదిక ఆ రోజు కనుక ఇవ్వాలి ఉంటే అది గవర్నమెంట్ ఆస్తి, గవర్నమెంట్కి లీజ్ వచ్చేది ఇవన్నీ జరిగేది. ప్రజావేదికకి దీనికి సంబంధం లేదు. ప్రజావేదిక ప్రభుత్వ స్థలం, ప్రభుత్వం బిల్డింగ్ కట్టింది, దానికి దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ఇది పార్టీ కార్యక్రమం, పార్టీ కోట్లాది రూపాయలు చేసే వాల్యూ భూమిని ఇవాళ ఆక్రమించే ఉద్దేశంతో పార్టీ కార్యాలయం చిన్న కట్టి పెద్ద సైట్లో లాక్కునే పరిస్థితి ఉంది కనుక దానికి దీన్ని పోల్చి చూడక్కర్లేదు. మరోవైపు ఏంటంటే ఈ కాకినాడకు సంబంధించిన నేతలు అయితే టీడీపీ కార్యాలయం కూడా ఇక్కడ నిర్మాణం చేశారు. అది కూడా మాది క్యాబినెట్లోకి వెళ్ళింది, పర్మిషన్ తీసుకున్నాను, లీజు కడుతున్నాను, ఇవన్నీ కూడా ఆ రోజు నేనే తీసుకున్న క్యాబినెట్లో పెట్టిన సైట్ తీసుకున్న తర్వాతే నేను కార్యక్రమం చేశాను. ఇప్పుడు అది నిజంగా క్యాబినెట్లో పెట్టి ప్రాసెస్ చేస్తే తప్పు, అది నోటీస్ ఇవ్వమనంటే అది పరిశీలిస్తారు. ఇది మాజీ ఉప ముఖ్యమంత్రి అలాగే చినరాజప్ప అయితే చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించి వైసీపీకి సంబంధించి అసలు ఏ విధమైన అనుమతులు లేకుండా ఇటువంటి క్యాబినెట్ అనుమతులు కానీ స్థానిక అధికారుల నుంచి కూడా ఏ విధమైన అనుమతులు లేకపోవడం వల్ల దీన్ని కూలుస్తున్నాం. అదే ప్రజావేదికనైతే అడ్డుపెట్టుకుని చెప్తున్నారు. అది ఇప్పటికీ ఉండుంటే అది ప్రభుత్వ ఆస్తిగా ఉండేది, కానీ దాన్ని కూల్చడం వల్ల అయితే ప్రజలకి అలాగే ప్రభుత్వానికి కూడా నష్టం జరిగిందని చెప్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీకి సంబంధించిన కార్యాలయాలు అయితే అనుమతులు లేవు కాబట్టి దాన్ని కూల్చడానికైతే మేము ముందుకు వెళ్తున్నా చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యతో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి.